మోదీ గారు రీసెంట్గా ద్వారకాని ద్వారకా దర్శించుకోవడం, ఈ అయోధ్య మందిరం, రామ మందిరం కానివ్వండి, అంటే సంక్షేమ పథకాలు అనేవి ఏవి పెద్దగా చేయకపోయినా ఇలాంటివి చేసేది కేవలం ఓట్ల కోసమే అని కొంతమంది వాదన. మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమం అంటే ఏంటి? ఉమ్, నీ కిడ్నీ తీసి నీ ముందే అమ్మేసేసి నీ గిఫ్ట్లు ఇవ్వడమా? చెప్పండి. నీ కిడ్నీ తీసేసి దాన్ని నీ ముందే అమ్మేసి నీకు గిఫ్ట్లు ఇవ్వడం, దాంట్లో సంక్షేమం ఉంది, క్షేమం ఉంది కదా? క్షేమం ఎక్కడుంది అందులో? మన సంస్కృతి, మన సాంప్రదాయం 1000 ఏళ్ల క్రితం నష్టపోయిన వాటిని వెనక్కి తెస్తున్నారు. ఇప్పుడు 370 ఆర్టికల్ 70 ఏళ్ళు కొన్ని లక్షల మంది నిరాశ్రయం చేసింది, కొన్ని లక్షల మంది చంపేలా చేసింది. పనికిమాలిన ఆర్టికల్ అది. ఈ పనికిమాలిన పార్టీ ఒకటి, అదే కొన ఊపిరితో ఉంది పనికిమాలిన పార్టీ, 150 ఏళ్ల పార్టీ, మేము మళ్ళీ వెనక్కి తెస్తా ఉంటుంది. ఏం మాట్లాడాలి మనం? ఏం మాట్లాడాలి? ఎంఆర్పికి ఎంపీఆర్కి తేడా తెలియనోడు పప్పుగాళ్ళు. పొద్దున్నే లేచి స్టవ్ మీద బొగ్గులేసి టీ పెట్టుకుంటాడంట, తెలుసా పప్పు? ఆ స్టవ్ మీద బొగ్గులేసి టీ కాస్తాడు, వాడు పరిపాలకుడు. ఇంకెలా ఉంటుందంటారు? పొద్దున్నే లేకపోతే మీరేంటి ఆ జై శ్రీరామ్ అంటారు, మీరు అన్నం కూడి లేకుండా సత్తారో అంటాడు వీడు. అందుకు కదా తండ్రి వలె పరిపాలించేవాడు కావాలి. క్యారెక్టర్ లేనోడు వాడు ఆ పొజిషన్కి వస్తే ఎలా ఉంటుంది అంటారు? వాడు తండ్రి కాదు. తండ్రి తాతలు క్యారెక్టర్లు ఏమిటో మనకి తెలియదు. మనకు తెలుసు, తెలియదు ఏమిటి? సీట్ ఇచ్చారు, ఇంతవరకు బాగుంది మాధవీలత గారికి. ఆవిడ చెప్పినటువంటి 6 లక్షలు 8 లక్షలు హిందువులు ఆవిడకి సపోర్ట్ చేసి గెలిపిస్తారంటారు. ధర్మం ప్రధానంగా ఆలోచిస్తే, దేశం ప్రధానంగా, దేవాలయం ప్రధానంగా ఆలోచిస్తే, సపోర్ట్ చేస్తే ఆవిడ ఏం చేయాలనుకున్నా చేస్తుంది. ఉదాహరణకి ఆవుని ఈ హైదరాబాద్లో కోసుకు తినడానికి ఒక రోజు ఉంది. ఏంటది? బాగా ఎక్కువ కోసే రోజు బక్రీద్. అప్పుడు జిహెచ్ఎంసి ఏర్పాట్లు చేస్తుంది. ఏంటి ఏర్పాట్లు అంటే తెలుసా? కవర్లు అవి పెడుతుంది, డస్ట్బిన్లు అవి పెడుతుంది, వాటర్ ట్యాంకులు అవి పెడుతుంది, రక్తం అది క్లీన్ చేయడానికి. మన పండక్కి మనకు ఉపన్యాసాలు ఇస్తుంటారు పర్యావరణవాదులు. ఏమని? వాటర్లెస్ హోలీ, క్రాకర్లెస్ దివాలి, మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఆ ఒక్కరోజే, ఆ వారం రోజులు ఇన్ని ఉపన్యాసాలు ఇస్తారు కదా. మరి బ్లడ్లెస్ బక్రీద్ ఎందుకు చెప్పట్లేదు? మీకు తెలిసే ఈ మధ్య కువైట్లోనూ దుబాయ్లో టన్నుల కొద్దీ ఆవు పేడ పంపించింది భారతదేశం, తెలుసా? ఎడారిలో వాళ్ళు ఖర్జూర పంట పండించడానికి ఆవు పేడ పట్టుకెళ్ళారు. టన్నుల కొద్ది, షిప్పుల్లో టన్నుల కొద్ది పేడ. గోమయే వసతే లక్ష్మి అన్నారు. గోమయం అంటే పేడ. గోవుని గోమాలక్ష్మి అంటారు. ఎందుకంటారు? ఆ పేడలో ఆరోగ్యం ఉంది. ఆ పేడలో నుంచి వచ్చే గ్యాస్తో మనం బళ్ళుగా నడపగలిగితే ఓజోన్ పొర ఆల్రెడీ బొక్కబడిందా, అది పూర్తిపోద్ది, ఫీల్ అయిపోద్ది, ఈ పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు. కానీ ఆవులు రోజు తినేస్తే, రోజు చంపేసి ఎక్స్పోర్ట్ చేసిస్తే, దానికోసం కబేలాలు పెడితే, ఓపెన్గా పబ్లిక్లో చెప్తున్నాను, ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులకు సంబంధించింది. గురువుగారు, కరెక్ట్గా 3 రోజుల కిందటి నుంచి వార్త వైరల్ అవుతోంది. ఒక 9 ఏళ్ల పాపని 6 కలిసి అత్యాచారం చేసి చంపేసిన ఘటన. ఎప్పుడు ఆగొచ్చు అంటారు ఇలాంటివి? ఏం చేస్తే ఆగుతాయి? 2012 మీకు గుర్తుందా? నిర్భయ.
రాత్రి సెకండ్ షోకి వెళ్ళి వస్తుంది ఆ అమ్మాయి. జరగకూడన ఘటన అంతా జరిగింది. ఏదో చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు 12 ఏళ్ళు, 12, 24. ఇప్పుడు మనం అది వీడియో చూశాను. 6, అందులో మైనర్లు, ఒక 54 ఏళ్ళ వాడు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఆత్మవత్ సర్వభూతాన్ని చంపేసి ఆ పిల్లని కాలంలో మూటగట్టి పడేశారు. అంటే హార్డ్లీ వీళ్ళు 1 గంట సేపు ఆ అమ్మాయిని హింసించి ఆనందించి చంపేశారు. అంటే 1 గంట సేపు కొన్ని క్షణాల సుఖం కోసం ఓ బిడ్డ ప్రాణం తీసేసి అంత కరుకుగా వాళ్ళు ఎలా తయారైపోయారు? బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సరైన బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి నిర్బంధ విద్య ఉండాలి. కొన్ని దేశాల్లో చూడండి, వాడు కంపల్సరీగా ఆర్మీలో 2 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేయాలి. అది కంపల్సరీ, మ్యాండేటరీ. ఇలాంటి మ్యాండేటరీలు మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. మీరు గమనించండి. 52 సెకండ్లు పడుతుంది కదా జనగణమన. దాన్ని సినిమా హాళ్ళల్లో సినిమాకి ముందు చెప్పాలని ఏదో పెట్టారు ఒక 3 ఏళ్ల క్రితం ఎప్పుడు. అది ఎవడో కోర్టుకి వేశాడు. వాళ్ళు చూడండి, ఏమిరా 52 సెకండ్లు నిలబడలేవా అని గడ్డి పెట్టడం మానేసి మీ ఇష్టం, ఐచ్ఛికం. ఇంకా సిస్టమ్ ఎలా బాగుంటుందమ్మా? సిస్టమ్ ఎలా బాగుంటుంది? ఇప్పుడు వాళ్ళని పెట్రోల్ పోసి కాల్ చేయాలని కామెంట్లు పెట్టారు, లేకపోతే వాళ్ళని ఎండలో నిలబెట్టి చంపేయలేదో కామెంట్లు పెట్టారు. కానీ మన చట్టాలు ఎలా ఉన్నాయంటే, ఏదో అంటారు ఇంగ్లీష్లో జువైనల్ అంటే వాడు 14 ఏళ్ల లోపు వాడైతే జువైనల్ ఏదో పేరు వాడికి. వాడు స్క్రూ డ్రైవరు శరీర భాగాల్లో పెట్టి తిప్పేసేటువంటి లో క్లాస్ ఫెలోస్కి వాడు బాలుడు అలాంటి పదాలు వాడచ్చా? వాడు మృగం, వాడు రాక్షసుడు. ఎవరెవరు ఏ భాగాల్లో ఇబ్బంది పెట్టారో ఆ భాగాలు తీసేస్తే అయిపోతుంది కదా. అది పబ్లిక్లో చేస్తే అయిపోతుంది కదా. చట్టాలు మారాలి, ప్రజలు కూడా మారాలి, ప్రభుత్వాలు కూడా మారాలి. శివాజీ దగ్గరికి యుద్ధంలో గెలిచిన తర్వాత ఒక ముస్లిం స్త్రీని తీసుకొచ్చారు పల్లకీలు. సార్ మీకు గిఫ్ట్ తెచ్చామన్నారు. ఆయన ఏదో అనుకుంటే ఓపెన్ చేస్తే ఆవిడ ఉన్నారు. శివాజీ వెంటనే, అమ్మ క్షమించండి, మీరు చాలా అందంగా ఉన్నారు, నేను మీ కడుపును పుట్టుంటే నేను కూడా ఇలా ఇంకా అందంగా ఉండేవాడినేమో, మా వాళ్ళు తెలియకి తెచ్చారు అని చెల్లికి సారీ ఇచ్చి పంపినట్టు ఆవిడికి సారీ పెట్టి పంపించారు. మరి అలాంటి శివాజీ గురించి చెప్పేవాళ్ళు లేరు. నువ్వు పీకే సినిమా చూసి ఓకే అనుకుంటావు. భార్యకి అర్ధభాగం ఇచ్చిన శివుడు నీకు కనబడట్లేదే. అందుకని మన వాళ్ళు చెప్పారు, మాతృభావన. మన స్కూల్లో ఎక్కడుంది? ఈ సిస్టంలో ఎక్కడుంది? దేవాలయాల్లో నేర్పించాలి, నేర్పించబడట్లే. బల్లో లేదు, అమ్మ ఒళ్ళో లేదు. ఎలా ఎప్పుడో ఎక్కడో. మరి మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టున్నారు, ఇంటికి ఆడపిల్ల లేటుగా వస్తే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళేవా అని అడుగుతున్నారు కదా. అలాగే వాడిని కూడా అడగాలి. బాధ్యత సమంగా ఉండాలి. ఆ చిన్న బిడ్డ ఎంత క్షోభ అనిపించిందో, అప్పుడు నిర్భయ ఎంత క్షోభ అనిపించిందో. ప్రియాంక గుర్తుందా? అవును.
శృతి గుర్తుందా? ఉమ్. ఏంటి, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత పటిష్ట వ్యవస్థలు ఉన్న తర్వాత చిన్న బిడ్డలు నాశనం అయిపోతున్నారు. ఇంకో రీజన్ ఏంటి, 1 year కిడ్డు, వాడికి ముద్ద తినిపించాలంటే సెల్ ఇవ్వాలి, లేకపోతే మా వాడికి తినండి. ఇందాక వీడియో చూసాం, 2 ఏళ్ళు పిల్లోడు, 2 ఏళ్ళు. అక్కడ హిందీలో మంచి ప్రోగ్రాం జరుగుతుంది, శిల్పా శెట్టి వాళ్ళు కూర్చుంటారు. ఏంటమ్మా అది పేరు, టైటిల్? డాన్స్ షో నా గురించి. ఐ థింక్ సో, అదే అనుకుంటా. ఓకే. ఆ పిల్లవాడిని ఇలాగా చిన్న పల్లకీ లాంటి దాంట్లో తీసుకొచ్చారు, చూసాం అది. అవును, భగవద్గీత గురించి మాట్లాడాడు బాబు. హలో అన్నారు వాళ్ళు, ఏమంటాడు వెంటనే, హరే హాయ్ కృష్ణ. హలో చూడు హరే కృష్ణ బోలో. 2 ఏళ్ళు ఉంటాయి. అంటే వాళ్ళ పెంపకాన్ని బట్టి ఆ పిల్లవాడు అలా తయారయ్యాడు, వాళ్ళ పెంపకాన్ని బట్టి వాళ్ళు అలా తయారయ్యారు. కాబట్టి ఆ పిల్ల ఆత్మ శాంతించాలి, ఆ తల్లి వేదనని మనం తొలగించలేం. కానీ శిక్ష బాగా పబ్లిక్లో పడాలి, ఎవరు చేసిన వాళ్ళు పబ్లిక్లో పడాలి. మీరు టెంపల్ సినిమా చూసారా? చూసాం కదా, ఎంత బాగుంటుంది కదా. ఉమ్. అలా ఏమన్నా చేయాలి, అలా ఏమన్నా చేస్తే, ఇప్పుడు టెంపల్ సినిమాలో జరిగిందే కదా ఇప్పుడు మీరు చెప్పేది. కొన్ని మ్యాండేటరీలు చేయాలి, అంటే కంపల్సరీ ఈ దేశంలో పౌరుడు అది ఫిక్స్డ్, అది తిన్నాక చేయగడుకోరా చెప్పాలా, నేను చెప్పక్కలే కదా. అలా అలా ప్రతి గుడి, ప్రతి బడి, ప్రతి కోర్టు, ప్రతి ఆఫీసు, ప్రతి మసీదు, ప్రతి చర్చి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్, ఎవ్రీథింగ్ పొద్దున వస్తే మ్యాండేటరీ వందే మాత్రం, మళ్ళీ సాయంత్రం జనగణమన చేయండి, మార్పు వస్తుంది. ఇలా చాలా మంచి చేయాలంటే చాలా చేయొచ్చు, ఎడ్యుకేట్ చేయడమే, ఇలాంటి వాళ్ళని ఎరాడికేట్ చేయడం. ప్రియాంక విషయంలో జరిగిందిగా, వెంటనే ఉమ్. నలుగురు ఇన్ని చాలా చేయొచ్చు, చాలా చేయొచ్చు, చాలా బాగా చేయొచ్చు. మీకు గుర్తుందా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వరంగల్లో, అది కూడా అంతే. నేను అప్పుడు రైలు ఎక్కుతున్నా, డే టైము, పేపరు చూసి చాలా హర్ట్ అయిపోయాను, ఎంత దారుణం. అలా బాధపడుతూ రైలు ఎక్కాను, తిరుపతి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక పడుకున్నా. ఉమ్. మర్నాడు పొద్దున్న ఫోన్ వచ్చింది, నాకు బాగా గుర్తు, గంగాద్రి గారిని ఫోన్ చేశారు. నేను మామూలుగా ఇప్పుడైతే పొద్దున్న లేచాక మాట్లాడను, అప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడేశాను. 2009 ఐ థింక్, అంతే, బాగా గుర్తు, 14 ఏళ్ళ క్రితం కదా. నేను అలా నిద్రలోనే హరే కృష్ణ చెప్పండి సార్ అంటే, స్వామీజీ గుడ్ న్యూస్ అన్నాడు ఆయన. వాళ్ళు వేసేసారు సార్ అన్నాడు. అట్లా లేట్గా వెళ్ళి లేట్గా నిద్రపోవడం, లేట్గా లేచి ఇంకా ఫోన్కి లేచేసరికి ఏంటి గుడ్ న్యూస్ అంటే వాళ్ళని వేసారు. అలాంటి తక్షణ శిక్షలు పడడం, అలాగే పబ్లిక్గా పడాలి, అప్పుడు కొంత మార్పు వస్తుంది. అయితే ఆ తప్పు జరిగిన తర్వాత శిక్షల ద్వారా వచ్చే మార్పు కంటే ఆ తప్పు జరగకుండా ఉండేలాంటి జరగాలి. యాక్సిడెంట్ అయ్యాక రిపేర్ చేయడం కాదుగా, అది యాక్సిడెంట్ అవ్వకుండానే చూసుకోవాలి. చాలా అన్యాయం. ఆ తల్లి యొక్క రోదన, వేదన మనం ఎవరో తీయలేము. ఇక్కడున్న తల్లులకి, అక్కలకి దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి నాలాంటి వాడు అవసరం కూడా మీకు రాకూడదు. కత్తిపీటతో ఉల్లిపాయలు, కూరగాయలే కాదు, అవసరమైతే వాళ్ళని కూడా తరగాలి. శ్రీ నారాయణ రెడ్డి గారు తెలుసా, ఆయన ఏమన్నారు, భారతీయ నారి సహనానికి ఏలిక, సమరానికి కాలిక. మొన్న చిన్న పాప, గట్టిగా 7 ఏళ్ళు ఉండొచ్చు, వాడెవడో బాంబు పెట్టేశాడు బస్సుకి, స్కూల్ బస్సుకి, ఏదో కంట్రీలో.
వాడు తుపాకీ పట్టుకుని ఉన్నాడు. బస్సు పెట్రోల్ వేసి తగలబెడతాను ఏదో చెప్పి పెట్రోల్ వేసాడు. ఈ పిల్ల సెల్ ఫోన్ ఉంది, బుర్రవాడింది అంతే. ఇమీడియట్లీగా ఇది ఉంటుంది కదా ఎమర్జెన్సీ, వాళ్ళకి మెసేజ్ పెట్టింది. వచ్చేసారు 50 మంది పిల్లలు సేవ్ అయ్యారు. అర్జెంటుగా మా అక్కలిద్దరు మాట్లాడాలని కోరుకుంటున్నాయి ఈ విషయంలో. ఎవరు? దేవి అక్క, ఇంకో అక్క ఉంది, మాట్లాడతారు కదా, ఐద్వా ఏదో అంటారు కదా, ఓకే. ఇంకొక ఆవిడ కూడా ఉండాలి. వీళ్ళు అర్జెంటుగా మాట్లాడాలి. మరి 5 రోజులు అయిపోయింది, మాట్లాడారా? లేకపోతే మీరే మాట్లాడించండి. ఊరి పేరు తెలియదు కానీ బెంగాల్లో వాడెవడో హిందూ స్త్రీలను ఎత్తుకుపోయి రాత్రి అంతా వాళ్ళ ఆఫీసులో పెట్టుకుని టీఎంసీ ఆఫీసులో పొద్దున్న పంపిస్తాంట. అది నోటికి రావట్లేదు, కాందహాలి ఏదో ఉంది ఆ ఊరి పేరు. ఇలాంటి ఘోరాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఏం లేదు కాబట్టి వెచ్చలవిడిగా తయారైపోయింది. అందుకని మనం గుడి ఆధారంగా, బడి ఆధారంగా ఎడ్యుకేట్ చేయాలి. రోడ్డు మీద రాయరా, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని రాస్తారా? ఇవి కూడా రాయాలి. అందుకే చూడండి, భూమిని భూమాత అని, ఆవును గోమాత అని, పుస్తకాన్ని సరస్వతీదేవని, డబ్బుల్ని లక్ష్మీదేవని, నీళ్ళని గంగమ్మ అని, అన్నాన్ని అన్నపూర్ణ అని, మొక్కన తులసమ్మ అని. అంటే చెట్టులో, పశువులో, మట్టిలో, నీళ్ళల్లో, అన్నంలో, పుస్తకంలో, డబ్బులో ఎవరిని చూస్తున్నాం? టోటల్గా అమ్మని చూస్తున్నాం.